అంతర్జాతీయ రోమానీ దినోత్సవం ఎల్లప్పుడూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 8న గుర్తించబడుతుంది. ఇది రోమానీ ప్రతినిధుల యొక్క మొదటి ప్రధాన అంతర్జాతీయ సమావేశాన్ని గౌరవిస్తుంది. ఏప్రిల్ 7, 12, 1971 లండన్ సమీపంలోని చెల్ఫిస్ట్లో రోమానీలు వాస్తవానికి ఇప్పుడు భారతదేశం మరియు పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఆ స్థాన సంగీత విద్వాంసులు రోమానీలకు వారి స్వంత భాష మరియు సంస్కృతి ఉంది. మధ్య యుగాలలో వారు టర్కీ, ఫ్రాన్సు, స్పెయిన్లకు వలస వచ్చారు. స్పెయిన్లో వారి సంస్కృతి ఐబీరియన్, యూదు, ముస్లిం మరియు మూరిష్ సమాజంతో మిళితమై ఫ్లేమన్కోగా గుర్తింపు పొందింది. నాజీలు మరియు కమ్యూనిస్టులు అలాగే ఆసియా మరియు ఆఫ్రికాలోని అనేక స్థానిక ప్రభుత్వాలచే అంతరించిపోవడానికి లక్ష్యంగా చేసుకున్న అత్యంత హింసించబడిన జనాభాలో వారు ఒకరు. 1800 ప్రారంభంలో చాలా మంది రోమనీలు యునైటెడ్ స్టేట్స్, కెనడా, బ్రెజిల్ మరియు అమెరికాలోని ఇతర దేశాలకు వచ్చారు. యునైటెడ్ స్టేట్స్ లో 1 మిలియన్ రోమాలు ఉన్నట్లు అంచనా మరియు బ్రెజిల్లో 80,000 ఉన్నారు. న్యూయార్క్ టైమ్స్ కథనం రోమానీ ప్రజలు కేవలం సామాజికంగా లేదా సాంస్కృతికంగా గుర్తించబడిన వ్యక్తుల సమూహం కాదని సూచిస్తుంది. వారు జన్యుపరంగా ప్రత్యేకమైన జన్యు సమూహంగా కూడా గుర్తించబడ్డారు. అంతర్జాతీయ రోమానీ దినోత్సవం 1971లో ప్రారంభమైన ఇంటర్నేషనల్ రోమానీ యూనియన్ యొక్క వరల్డ్ రోమానీ కాంగ్రెస్ సందర్భంగా 1990లో పోలాండ్లోని సెరెక్లో స్థాపించబడింది. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ రోమానీ దినోత్సవాన్ని దాని అవగాహన దినాలలో ఒకటిగా జాబితా చేసింది. 1857 బ్రిటిష్ వారిపై తొలి కాల్పులు జరిపిన మంగల్ పాండే భారత ప్రథమ స్వాతంత్ర పోరాటంలో ఉరి తీయబడ్డాడు. 1929 భారత స్వాతంత్రోద్యమ సమయంలో ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీపై బాంబు విసిరినందుకు భగత్ సింగ్ మరియు బతుక్వేశ్వర్ దత్ అరెస్ట్ అయ్యారు. 1950 భారతదేశం మరియు పాకిస్తాన్ లియాఖత్ నెహ్రూ ఒప్పందంపై సంతకం చేశాయి. 1965 భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దు యుద్ధం ప్రారంభమైంది. దీనిని కాశ్మీర్ రెండవ యుద్ధం అని కూడా పిలుస్తారు. 2015 భారతీయ పాత్రికేయుడు, ప్రముఖ రచయిత జయకాంతన్ కన్నుమూశారు. 2005 వాటికన్ సిటీలో మార్పుం పోప్కు చివరి వీడుకోలు పలికారు. 2006 లుకేషాంకో మూడవసారి బెలారస్ ప్రమాణ స్వీకారం చేశారు. 2008 సోయుజ్ TMA-12లో ఈ సోయెన్ అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి కొరియన్ మహిళ మరియు రెండవ ఆసియా మహిళ. 2008 బెహ్రైన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో పవన్ టర్బైన్ దాని డిజైన్లో టర్బైన్లను చేర్చిన మొదటి భవనం ప్రారంభమైంది. 2010 క్రిగిజ్స్టాన్లో మిరోట్స్ నాయకురాలు రోజా ఓటున్ బేయర్ 6 నెలల పాటు తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారని 100 మందికి పైగా మరణించారు. 2013 బ్రిటిష్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ గుండెపోటుతో మరణించారు. ఆయనకు 87 ఏళ్లు. 2013 ఇద్దరు సున్నీ ముస్లింలు ఇస్లామిక్ తీవ్రవాద సమూహంతో విలీనమయ్యారు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ మరియు ఆల్ నుసురా ఫ్రంట్, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ది లెవెల్, దీనిని ISIS అని కూడా పిలుస్తారు. 2013 బ్రిటిష్ ప్రధాని మార్గరెట్ థాయర్ కన్నుమూశారు. 2014 మైక్రోసాఫ్ట్ దాని ప్రసిద్ధ OS విండో OS కోసం దాని మద్దతును ముగించింది. 2001లో విడుదలైన సిస్టమ్. అల్లు అర్జున్ తెలుగు సినిమా అగ్రనటుడు. ఇతడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు. హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్లకు మేనలుడు. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, కేరళలో అల్లు అర్జున్ కు అభిమానులున్నారు. ఫేస్బుక్ లో సుమారు 2 కోట్ల మంది అభిమానులున్నారు. కేరళలో ఉన్న అల్లు అర్జున్ అభిమానులు బన్నీని అల్లు అర్జున్ అని పిలుస్తారు. అయితే 2021లో అత్యధిక వసూలు చేసిన భారతీయ చలనచిత్రంగా ఉద్భవించిన పుష్ప ది రైస్ లో తన నటనకు అతను అధిక ప్రశంసలు అందుకున్నాడు. అన్ని కాలాలలో అత్యధిక వసూలు చేసిన తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రంలోని నటనకు 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ లో ఉత్తమ నటుడిగా మొదటి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్న ఇతడు తెలుగు సినిమా రంగం నుండి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలిచిన తొలి తెలుగు హీరోగా నిలిచాడు. ఆయన ఈ అవార్డును 2023 అక్టోబర్ 16న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నాడు. అల్లు అర్జున్ చెన్నైలో 1982 ఏప్రిల్ 8న అల్లు అరవింద్ నిర్మల దంపతులకు 2వ కుమారునిగా జన్మించాడు. నిత్యా మేనన్ ఒక భారతీయ సినీ నటి, గాయని. పలు విజయవంతమైన తెలుగు చిత్రాలతో పాటు కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో సుమారు 50 చిత్రాలకు పైగా నటించింది. ఈమె 3 దక్షిణాది ఫిలింఫేర్ పురస్కారాలు, 2 నంది బహుమతులు అందుకుంది. 8 సంవత్సరాల వయసులో ద మంకీ హూ న్యూ టూ మచ్
1998 అనే ఆంగ్ల చిత్రంలో బాలనటిగా నటించడం మొదలుపెట్టింది. 17 సంవత్సరాల వయసులో 2006లో ఒక కన్నడ సినిమాలో సహాయ పాత్ర పోషించింది. తర్వాత ఆకాశ గోపురం అనే మలయాళ చిత్రంతో ప్రధాన పాత్రల్లో కూడా నటించే అవకాశాలు వచ్చాయి. తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలో కూడా నటించింది. ఈమె 1988 ఏప్రిల్ 8న బెంగళూరులో స్థిరపడిన మలయాళ కుటుంబంలో జన్మించింది. అక్కినేని అఖిల్ భారతీయ సినిమా నటుడు. ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో నటునిగా ఉన్నాడు. అతడు ప్రముఖ సినిమా నటులైన అక్కినేని నాగార్జున, అమల, అక్కినేనిల కుమారుడు. ఆయన సినీ పరిశ్రమలో తన బాల్యంలోని ఒక తెలుగు హాస్య సినిమా అయిన సిసింద్రితో ప్రారంభించాడు. అప్పటి అతని వయసు 1 సంవత్సరం. అఖిల్ ఏప్రిల్ 8, 1994న కాలిఫోర్నియాలోని శాన్ జోస్లో జన్మించాడు. ఆయన అక్కినేని నాగార్జున, ఆయన రెండవ భార్య అయిన అమల అక్కినేనిలకు జన్మించాడు. నాగార్జున మొదటి భార్య కుమారుడైన అక్కినేని నాగచైతన్య కూడా తెలుగు సినిమా నటుడే. ఆయన ప్రముఖ నటుడు, దర్శకుడు అయిన అక్కినేని నాగేశ్వరరావు మనవడు. ఆయన తన తండ్రి వైపు నుండి తెలుగు వారిపై, తల్లి నుండి బెంగాలీ ఐరిష్ వారసుడు. అక్కినేని అఖిల్ 1994 ఏప్రిల్ 8న జన్మించారు. అయితే శాన్ ఓసే, కాలిఫోర్నియా, అమెరికాలో ఉన్నారు. అమిత్ త్రివేది భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు, గాయకుడు, చలనచిత్ర స్కోరర్, స్వరకర్త, సంగీత నిర్మాత మరియు గీత రచయిత. ఆయన 2008లో అమీర్ సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేసి 2009లో దేవ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అమిత్ త్రివేది క్వీన్ 2014 సినిమాకు గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కు 4వ నామినేషన్, ఉడ్తా పంజాబ్ 2016, సీక్రెట్ సూపర్ స్టార్ 2017 మరియు మన్మరిజాన్ 2018 సినిమాలకు గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డుకు వరుసగా 3 నామినేషన్లను సంపాదించాడు. అమిత్ త్రివేది 1979 ఏప్రిల్ 8న ముంబై, మహారాష్ట్రలో జన్మించారు. తన్నాజ్ ఇరానీ నీలాల్ ఒక భారతీయ నటి. ఆమె బాలీవుడ్ సినిమాలు మరియు హిందీ టెలివిజన్ సీరియల్స్ లో నటించింది. ఆమె తన మొదటి పేరు తన్నాజ్ లాల్ మరియు తన్నాజ్ కరీం ఆమె మొదటి వివాహం సమయంలో కూడా పేరు పొందింది. 2000లో రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన కహోనా ప్యార్ హైలో నీతా పాత్రతో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. ఆ చిత్రం ప్రధాన నటులు హృతిక్ రోషన్ మరియు అమిషా పటేల్ యొక్క తొలి చిత్రం కూడా. తన్నాజ్ ఇరానీ ఏప్రిల్ 8, 1972న ముంబైలో జన్మించారు.